వర్షం పడుతున్న, వెదర్ కూల్‌గా ఉన్న, వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! అయితే ఇలా వెంటనే స్వీట్ కార్న్ వడలు చేయండి. చాలా బాగున్నాయి. మార్కెట్‌లో కూడా చాలా వస్తుంది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్‌ని ఒలుచుకొని మిక్సీ జార్‌లోకి వేసి బరకగా మిక్సీ పట్టేసి ఒక బౌల్‌లోకి వేయండి. నేను దీంట్లోకి కారం కోసం పచ్చిమిర్చిని తీసుకొని రోట్లోకి వేసి దంచుతున్నాను. కచ్చపచ్చగా దంచుకుంటే మనకి తినేటప్పుడు కారం అనేది పంటికి తగిలి చాలా బాగుంటుంది. అలాగే 7, 8 ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మంచిగా దంచండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టిన దాంట్లోకి వేసేసేయండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, కరివేపాకుని, సన్నం పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్ని, ఉప్పు మనం ముందుగా వేసాం కదా రోట్లో దంచేటప్పుడు చూసుకొని మళ్ళీ ఉప్పు వేయండి. హాఫ్ స్పూన్ జీలకర్రని, 1.5 స్పూన్ శనగపిండిని, 1.5 స్పూన్ బియ్యం పిండిని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని చిన్న ముద్దలాగా చేతిలోకి తీసుకొని వేళ్ళపైన ఇలా వెడల్పుగా ఒత్తుకొని స్టవ్ మీద ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసుకున్న వడల్ని ఆయిల్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా కాల్చుకోండి. చాలా సింపుల్గా ఎంతో రుచిగా స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.